హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియో వచ్చేసి మేము వైజాగ్లో తెన్నేటి పార్కుకి వచ్చాము. తెన్నేటి పార్క్ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో వచ్చేసి వైజాగ్లో మేము డే 5 వీడియో అనమాట. దీనికంటే ముందు మేము రుషికొండ బీచ్, భీమిలి బీచ్, తొట్లకొండ బీచ్ ఇవన్నీ వెళ్ళాము. ఆ వీడియో మీరు ముందు చూసేసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి. ఈ ప్లేస్ అయితే కైలాసగిరి రుషికొండ బీచ్ వెళ్ళే దారిలో తెన్నేటి పార్క్ ఉంటుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కంటే ముందు ఒక 10 వీడియోస్ అరకు ట్రిప్ వీడియోస్, వైజాగ్ డే 1లో, డే 2లో, డే 3లో ఎక్కడెక్కడ వెళ్ళామో ఆ ప్లేసెస్ అన్నీ వీడియోస్ పెట్టాను ఆల్రెడీ. మీరు చూసేయండి. చూడకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అరకులో కూడా 2 డేస్ ఉన్నాము. ఆ వీడియోస్ కూడా పెట్టాను, చూడండి అవి కూడా.
నెక్స్ట్ తెనేట్ పార్క్ అన్ని చూసిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి హోటల్లో ఈవినింగ్ అయితే మేము మాల్కి వచ్చాము. అలాగే జగదంబ సెంటర్కి వచ్చాము అనమాట. వైజాగ్ జగదంబ సెంటర్కి షాపింగ్ ఏదైనా చేద్దామని చెప్పేసి అక్కడ విఘ్నేశ్వర సిల్క్ శారీస్కి వెళ్ళాము. అక్కడ శారీస్ అది పర్చేజ్ చేశాను. ఈ మాల్ వచ్చేసి చిత్రాలయ మాల్కి వెళ్ళి అక్కడ కొంచెం ఏదైనా షాపింగ్ చేద్దామని వెళ్ళాము. అయితే ఏవి నచ్చలేదు, అక్కడైతే ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడ మా బాబు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ తీసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చొని తర్వాత విఘ్నేశ్వర సిల్క్ శారీస్కి వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అంతా షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి మేము రిటర్న్ వెళ్ళాల్సిన రోజు. ఇంకా ఎర్లీ మార్నింగ్ శ్రావణీస్ హోటల్ అని చెప్పేసి హోటల్కి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ తినేసి మా ట్రైన్ వచ్చేసి 2 o'clock ఆఫ్టర్నూన్ ఇంకా స్టేషన్కి వచ్చాము. మేమైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు సెకండ్ డే షిఫ్ట్ చేసుకున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఫ్యాను అని చెప్పేసి వీడియో తీశాను. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్లో కనిపించిందండి. వైజాగ్ బీచ్లో, అరకులో మంచి మంచి ప్లేసెస్లో రీల్స్ తీశాను. అవి కూడా చూడండి. అవి చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రావణి మాచిరెడ్డి అని ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ ట్రైన్ వచ్చేసి తిరుమల ఎక్స్ప్రెస్ అండి. ఎప్పుడు రష్ ఉంటుంది ట్రైన్ అయితే. అరకు వైజాగ్ ట్రిప్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ రావాలి అనుకుంటున్నాము. వైజాగ్ అయితే ఎంత బాగా నచ్చింది మాకైతే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వైజాగ్ అరకు ట్రిప్ లాస్ట్ వీడియో అనమాట ఇది. నెక్స్ట్ అరుణాచలము అక్కడ వెళ్ళాము, ఆ వీడియోస్ వస్తాయి. అందుకని చెప్పేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్ నుండి కడపకి తిరుమల ఎక్స్ప్రెస్లో బయలుదేరాము. వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. అందుకని ఒక వీడియో తీశాను. రాజమండ్రి సైడ్ అనుకుంటా ఇక్కడ గ్రీనరీ అంతా. మధ్యాహ్నం 2కు బయలుదేరింది కరెక్ట్గా ట్రైను. ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7:30కి అంతా కడపకు చేరింది.